హలో ఎవ్రీవన్, సింపుల్గా సమోసా చేద్దాం రండి. ముందుగా షీట్స్ ప్రిపేర్ చేయడం కోసం మైదా, సాల్ట్, ఆయిల్ వేసుకొని పిండిని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టఫింగ్ కోసం ఆనియన్స్, కొత్తిమీర కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. దాంట్లో ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ బియ్య పిండి యాడ్ చేయాలి. బియ్య పిండి యాడ్ చేయడం వల్ల సమోసా మెత్తబడకుండా క్రంచీగా ఉంటాయి. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు, కారాన్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని మరొకసారి కలిపి చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని పొడి పిండిని అద్దుకుంటూ చూస్తున్న విధంగా చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలినవి కూడా చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు దాని మీద ఆయిల్ని అప్లై చేసుకుంటూ పొడి పిండిని చల్లుకుంటూ ఒకదాని మీద ఒకటి పరుచుకోవాలి. పైన ఇంకొద్దిగా పొడి పిండి చల్లుకుంటూ చూపిస్తున్న విధంగా ఒకటే పెద్ద షీట్గా రెడీ చేసుకోవాలి. వీలైనంత వరకు పల్చగా చేసుకోండి. సమోసా బాగా క్రంచీగా వస్తాయి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న షీట్ని వేసి అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవాలి. కొద్దిగా కాలే కొద్ది షీట్స్ అనేవి సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. మనం చేతితో తీయగానే ఈజీగా వస్తాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా జాగ్రత్తగా షీట్స్ అన్నిటిని తీయాలి. తర్వాత షీట్స్ని ఒక్కొక్కటిగా తీసుకొని ఎడ్జెస్ అన్నీ కట్ చేసి షీట్స్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు సమోసా చేయడానికి ముందుగా కార్న్ఫ్లోర్ని వాటిని అద్దుకుంటూ మధ్యలో స్టఫింగ్ పెట్టుకొని మళ్ళీ కార్న్ఫ్లోర్ వాటర్ని అప్లై చేసి క్లోజ్ చేయాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా పైన అప్లై చేసి దాన్ని క్లోజ్ చేస్తే విడిపోకుండా ఉంటాయి. ఇదే విధంగా మిగిలినవి కూడా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో సమోసాలన్నింటినీ ఫ్రై చేసుకోవాలి. మీరు హై ఫ్లేమ్లో చేస్తే సమోసా కొద్దిగా మెత్తగా వస్తాయి. సో దట్ మనం లో ఫ్లేమ్లో క్రంచీగా అయ్యేంత వరకు వేయించుకొని తీసేయాలి. చూస్తున్నారు కదా, గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇదే విధంగా మిగిలిన సమోసాస్ని కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. లాస్ట్లో 2 పచ్చిమిర్చిని కట్ చేసి దాంట్లో వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం కట్ చేసిన ఎడ్జెస్ని కూడా ఫ్రై చేసుకొని ఎప్పుడైనా పప్పు, సాంబార్ చేసినప్పుడు తినడానికి బాగుంటాయి. పచ్చిమిర్చితో గార్నిష్ చేసుకుంటే సమోసా రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై